అరుణాచలం వెళ్ళాలి అంటే ఆ శివుడి పిలుపు రావాలి అంటారు కదా! మాకైతే పిలుపొచ్చిందని బయలుదేరాము. కానీ అక్కడికెళ్ళాక జరిగింది ఏంటి అనేది చివర్లో చెప్తాను. ఇక్కడ కృతికా దీపం వెలిగించారండి. రమణ మహర్షి ఆశ్రమం నుంచి తీశాను ఈ వీడియో. ఆ రోజు అక్కడ ఆశ్రమం దగ్గర మారుమోగిపోయిందండి ఓం నమః శివాయ అని. సరిగ్గా స్వామివారి గర్భగుడిలోకెళ్తే మనకి ఎలా అయితే గూస్ బంప్స్ వస్తాయో, ఈ దీపం వెలిగించినప్పుడు రమణ మహర్షి ఆశ్రమం అంతా ఓం నమః శివాయ అంటూ మారుమోగిపోయింది. అప్పుడు నాకు నిజంగానే గూస్ బంప్స్ వచ్చేసినాయి. కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేసినాయి. ఎందుకు అంటే మేము అరుణాచలం వెళ్ళాం. గిరి ప్రదక్షిణ చేసాం. అంటే మేము ఆటోలో తిరిగామండి. ఎందుకంటే మాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత గుడికి వెళ్తే అక్కడ అస్సలు గుడి చాలా రష్గా ఉందండి. మనకి కార్తీక మాసం ఎండ్ అయితే ఆ ఏరియాలో కార్తీక మాసం స్టార్ట్ అవుద్దంట. అందుకని చాలా రష్గా ఉంది. అందులోకి స్వాములతో కిటకిటలాడిపోతుంది. దర్శనానికి చాలా టైం పడుతుంది అనమాట. 2 సార్లు వెళ్ళాము దర్శనానికి, కానీ అవ్వలేదనమాట. ఇలా ఇలా ఎందుకు జరిగిందా అని బాధపడుతున్న టైంలో రమణ మహర్షి ఆశ్రమం నుంచి కృతికా దీపం బాగా కనపడుతుంది, వెళ్ళండి అని చెప్పారనమాట. మేమున్న హోటల్ దగ్గర అక్కడికి వెళ్ళి రమణ మహర్షి ఆశ్రమం దగ్గర చూసాం అనమాట. అక్కడ వెలిగించారండి. అప్పుడు గర్భగుడిలో ఎలాంటి అయితే మన తన్మయత్వం అనిపిస్తుందో అక్కడ ఆ దీపం చూసినప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయండి నాకు. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. స్వామి దర్శనం అవ్వలేదనే కానీ అంతకుమించి మంచి